హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ మూవీ పేరు శశివదనే. చాలా రోజులైందండి ఒక లవ్ స్టోరీ చూసి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే ఏ మాత్రం ప్లాట్ లైన్ చెప్పకుండా మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఈ మూవీలో హీరో పేరు రాఘవ. కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండి ఫైనలీ ఈ రోజు బయటకు వస్తున్నాడు. అతని జీవితంలో జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. రాఘవ ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించుంటాడు. ఆ అమ్మాయి వల్లే జైలుకి వచ్చింటాడు. అండ్ ఇక్కడికి రావడానికి ఇంకో బలమైన కారణం కూడా ఉంటుంది. బస్సులో వస్తూ తన ప్రేమ కథని గుర్తు తెచ్చుకుంటాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం ఒక అందమైన పల్లెటూరు. ఈ ఊర్లోనే రాఘవ ఉంటాడు. రాఘవ వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోతుంది. దాంతో రాఘవ వాళ్ళ నాన్న అతన్ని చాలా ఇష్టంగా పెంచుతాడు. అమ్మ కూడా తనే అయ్యి వీళ్ళది కోనసీమ. హ్యాపీగా చదువుకుంటూ ఒక మంచి ఉద్యోగం సంపాదించాలనుకుంటాడు. వాళ్ళ నాన్నని బాగా చూసుకోవాలనే. వాళ్ళ నాన్న కోసం బిర్యానీ తీసుకెళ్తాడు రోజు అతనికి ఇష్టమనే. డిగ్రీ ఎలాగో పాస్ అయిపోయాను, మంచి కాలేజ్లో ఎంఎస్సి సీట్ తెచ్చుకొని జాబ్ సంపాదించి నాన్నని బాగా చూసుకోవాలని వాళ్ళ ఫ్రెండ్తో బైక్లో డిస్కస్ చేస్తూ వెళ్తూ ఉంటే రోడ్డు మధ్యలో సైకిల్ చైన్ కింద పడిపోయి ఎలా వేయాలో తెలియక స్ట్రగుల్ అవుతున్న ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూడంగానే రాఘవ ప్రేమలో పడిపోతాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఒరే ఒక నిమిషం బైక్ ఆపరా, ఏంట్రా ఆ అమ్మాయి చాలా అందంగా ఉన్నట్టుందని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చైన్ని ప్రాపర్గా వేసి ఆ అమ్మాయి వంక అలా చూస్తూ ఉంటే వీడేంటి మరి ఇలా చూస్తున్నాడని తన ఫ్రెండ్తో అంటే పాపం మంచోడ్లా ఉన్నాడే హెల్ప్ చేశాడని చెప్తుంది. హెల్పా నీ మొహం అని అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతుంది సైకిల్ తొక్కుకుంటూ. ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఆ అమ్మాయి గురించే ఆలోచనలు, ఆ అమ్మాయి గురించే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి మన ఊర్లో ఇంతవరకు నాకు కనిపించలేదు. ఆ అమ్మాయి ఎక్కడుందో ఎలాగైనా కనిపెట్టాలరా, తన పేరేంటో తెలుసుకొని తన నోట్లోనే వినాలని రాఘవ ఆ అమ్మాయి ఎక్కడ వెళ్తుందో ప్రతి ప్లేస్లోకి వెళ్ళి ఫాలో అవుతూ ఉంటాడు. ఇదంతా వీళ్ళు గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇతని పేరు రవి. చూడ్డానికి ఇలా ఉన్నాడు కానీ కామాంధుడు. ఊర్లో ఒక ఉమెన్ మీద ఇతని కన్ను పడుతుంది. వెంటనే పక్కనున్నోడితో చెప్పి ఈ రోజు ఎలాగైనా సెట్ చేయరా అని అంటాడు. నెక్స్ట్ డే రాఘవ అతని ఫ్రెండ్స్ తో ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఊర్లు మొత్తం తిరుగుతుంటే ఎంత వెతికినా ఆ అమ్మాయి కనిపించకపోయేసరికి చాలా బాధపడుతూ ఉంటాడు. బాధపడుతున్న సమయంలోనే సరిగ్గా టక్మని ఆ అమ్మాయి ప్రత్యక్షమయ్యి ఆ అమ్మాయి సైకిల్లో వస్తూ ఉంటుంది. చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంత పెద్ద ఇల్లే, ఈ ఇంట్లో ఈ అమ్మాయి ఇంత అందంగా ఉందని ఇన్ని రోజులు నాకు తెలియదు కదరా అని రాఘవ ఫీల్ అవుతూ ఆ అమ్మాయిని చూస్తూ అలాగే ఆ అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఫాలో అవుతాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని చూసిన తర్వాత వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఆ అమ్మాయి అంగన్వాడీ స్కూల్ టీచర్ అని, స్కూల్ పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటుందని నేరుగా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఇంటి బయట బైక్ లో కూర్చొని ఆ అమ్మాయి వస్తుందా ఎప్పుడు చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి కూడా రాఘవ వెంట పడుతుండడం అర్థమవుతుంది. ఎన్ని రోజులు రా మామ ఇలా వెంట పడ్డం, వెళ్ళి మాట్లాడు, ఏదైనా అప్పుడే కదా ఇంకొంచెం నీ ప్రేమ ముందుకెళ్తుందని అంటే ధైర్యం తెచ్చుకొని రాఘవ నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమండి మీ పేరేంటో నాకు మీ నోట్లో నుంచే వినాలని ఉంది, మీ పేరేంటో చెప్తారా అంటే ఆ అమ్మాయి అలా రాఘవాన్ని చూస్తూ ఏంటి ఇప్పుడు పేరు చెప్పాలా మీకు అని కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది. పక్కనే చిన్న పిల్లలందరూ శశి అని అరుస్తారు. అప్పుడే రాఘవకు అర్థమవుతుంది ఆ అమ్మాయి పేరు శశి అని. అప్పటి నుంచి ఇంకా రాఘవ శశి వెంట పడుతూనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతాడు, కానీ డిస్టర్బ్ అయితే చేయడు. చూసి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఒకరోజు రోజు నా వెంట పడుతున్నావేంటి, అసలు నీకేం కావాలని శశి వెళ్ళి రాఘవాన్ని అడిగితే నువ్వు నాకు చాలా నచ్చా, నువ్వు ఒప్పుకుంటే నీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను అని తన లవ్ ని ప్రపోజ్ చేస్తాడు. శశి ఏం చెప్పకుండా అలా సైలెంట్ గానే ఉంటుంది, కానీ అతని ప్రేమని అర్థం చేసుకుంటుంది. ఇంకోవైపు రవి అనే ఒక అతని గురించి చెప్పాను కదా, అతను ఎవరినైతే చూశాడు ఆమెని ఎలాగోలాగా సెట్ చేసుకుని ఆమెని కలిసి తనతో ఇంటిమేట్ అవుతాడు. రవికి రాఘవకి వీళ్ళిద్దరి మధ్య చిన్నప్పటి నుంచే గొడవలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా థియేటర్ ముందు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఏదో గొడవ పడుతూ ఉంటే రవి వల్లనే ఆ గొడవ అవుతుందని రాఘవ వెళ్తే రాఘవ ఫ్రెండ్ మీద రవి చేయి
చేసుకోవడంతో అందరి ముందు రాఘవ రవికి వార్నింగ్ ఇస్తాడు. ఇది చూసిన శశి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్తో ఇంతవరకు మా బావ రవిని ఎవరూ ప్రశ్నించలేరు అనుకున్నాను, ఈరోజు ఒకడు ప్రశ్నించాడు, ఇది నాకు చాలా నచ్చిందని తన ఫ్రెండ్తో రాఘవకి భలే ధైర్యం కదేం చెప్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే రవి శశి వాళ్ళ బావ శశినే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత రోజు రాఘవ శశిని చూడడానికి వస్తే ఈసారి శశి కూడా రాఘవ వైపు చూసి స్మైల్ ఇచ్చేది. శశిని రాఘవ ఎంతలా ప్రేమిస్తున్నాడు అనేది ఒక లెటర్ రూపంలో రాసి శశికి ఇస్తే ఆ లెటర్ని చదివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరిగ్గా అప్పుడే ఇంట్లోకి శశి వాళ్ళ బావ రవి వచ్చి, ఏంటది పద్ధతిగా చీర కట్టుకొని ఉందని, మంచి అమ్మాయి అనుకున్నాను, ఈ మధ్య ఎవడెవడితో తిరుగుతుందంట, ఏంటి కథ, తను ఎవరితో తిరిగినా పెళ్లి చేసుకునేది నేనే, తను అనుభవించాల్సింది నేనే అని కోపంతో శశి వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళి చెప్పి తిరిగి వస్తూ ఉంటే శశి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్తుంది. రాఘవ వాళ్ళ ఊర్లో జాతర ఉందని రాఘవ శశిని ఇన్వైట్ చేస్తే శశి జాతరకి వెళ్తుంది. ఈ విషయం మొత్తం వాళ్ళ బావ రవికి తెలిసి రాఘవ మీద అటాక్ చేస్తాడు. రాఘవాన్ని కొట్టి, నీకు నా మరదలు కావాల్సి వచ్చిందేంట్రా, రారా నువ్వు నేను చూసుకుంటామని ఇద్దరు కొట్టుకుంటాడు. రాఘవ రవి కాల్ని గాయపరుస్తాడు, కాలు విరిగిపోతుంది. జాతరలో రాఘవ కోసం శశి వెయిట్ చేస్తూ ఉంటే స్పీడ్గా రాఘవ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని చేతిలో ఒక చీర తీసుకొని శశికి ఇస్తాడు. ఆ చీర వాళ్ళ అమ్మదై ఉంటుంది. చీర ఇచ్చిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ రాసి ఇంటి బయట ఒక ప్లేస్ లో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే శశి దాన్ని చూసి లెటర్లో, నేనంటే మీకు కూడా ఇష్టమవుతే నా కోసం నేను ఇచ్చిన చీర కట్టుకొని రేపు గుడి దగ్గరికి రందని టైమింగ్ రాసి ఉంటాడు. వెంటనే ఆ చీర కట్టుకొని శశి నేరుగా రాఘవన్ కలడానికి నెక్స్ట్ డే గుడి దగ్గరికి వెళ్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ప్రేమించుకుంటారు. నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళవు కదా రాఘవ, మా బావ అసలే చాలా దుర్మార్గుడు, నాతోనే ఉండు, నువ్వు లేకపోతే నేను లేనని శశి ఎమోషనల్ అవుతూ రాఘవతో చెప్తే, రాఘవ రైట్ హ్యాండ్తో నీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనని చెప్తాడు. తనని గట్టిగా చేసుకునే రాఘవ చేతిలో తన్నులు తిన్న శశి వాళ్ళ బావ రవి కోపంతో హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత తను ఉంచుకున్న ఉమెన్ దగ్గరికి వెళ్తే తను కూడా నిన్నెవడో కొట్టాడంట, వాడిని నువ్వేం పీక్ లేకపోయావంటగా అని అవమానిస్తుంది. దాంతో రవి రాఘవ మీద కోపంతో రాఘవ ఎగ్జామ్స్ రాయడానికి శశికి చెప్పి బయటూరు వెళ్ళింటాడు. ఎగ్జామ్ రాసిన తర్వాత తిరిగి వస్తూ ఉంటే రాఘవ వస్తున్న బస్ని కొంతమంది ఆపి రాఘవ మీద అటాక్ చేస్తారు. రాఘవని చంపేయడానికి ప్రయత్నిస్తారు, కానీ అతను అందరితో ఫైట్ చేసి అతను కాపాడుకుంటాడు. వచ్చింది ఎవరో కాదు, రవి మనుషులే. రవి నేరుగా శశి దగ్గరికి వెళ్ళి, ఏంటే నీ లవర్ రాఘవ గాడు నేను చూడడానికి వస్తాడని వెయిట్ చేస్తున్నావా, వాడు ఎప్పటికీ రాడు, తిరిగి రాని లోకాలకి పంపించేశాను నేను, ఈ పాటికి చనిపోయి ఉంటాడని డెవిల్ స్మైల్ ఇస్తూ శశి దగ్గర చెప్తే శశి ఫుల్ కోపంతో బాధపడుతూ, వాడు ఎక్కడికి పోడు, నా కోసం మళ్ళీ తిరిగి వస్తాడు, నాకు ప్రామిస్ చేస్తాడని చెప్తుంది. అలాగే కొన్ని రోజులు గడుస్తుంది. శశి ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ రాఘవ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. రాఘవకి ఆ గొడవలో గాయాలు ఉంటాయి. ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉంటాడు. హాస్పిటల్లో నుంచి తిరిగి వచ్చిన తర్వాత శశిని చూడాలని ఇంటికి వెళ్ళి శశిని కలుస్తాడు. శశి రాఘవని చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు చనిపోయావని ఎంత భయపడ్డానో తెలుసా, నాకు తెలుసు నువ్వు బ్రతికే ఉన్నావని, నా మనసుకి నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని నీకోసం వెయిట్ చేస్తున్నానని ఫుల్ ఎమోషనల్ అవుతూ గట్టిగా హగ్ చేసుకుంటుంది. శశిని కలిసి రాఘవ ఇంటికి తిరిగి వస్తూ ఉంటే సడన్ గా అక్కడికి ఒక జీప్ వస్తుంది. అందులో ఆ ఏరియా ఎస్ఐ ఉంటాడు. ఎస్ఐ వెనకాల రవి ఉంటాడు. ఎస్ఐ రాఘవాని కొట్టి గాయపరిచి అక్కడే ఉన్న రాఘవ వాళ్ళ నాన్నని చంపేస్తాడు కత్తితో కోసి. సొంత నాన్ననే చంపేసిన రాఘవాని అందరితో చెప్పి రాఘవాని జైల్లో వేస్తాడు. ఇంకా ఆ తర్వాత ఇంకేం చేయలేక జైలుకి వెళ్తాడు రాఘవ. కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్లో జైల్లో నుంచి మళ్ళీ తిరిగి ఊరికి వస్తాడు. ఊరికి రాగానే నేరుగా రాఘవ ఆ ఏరియాలో ఉన్న ఎస్ఐ దగ్గరికి వెళ్తాడు. అతని వల్లే కదా ఇదంతా జరిగింది, తను ప్రేమించిన అమ్మాయికి దూరంగా ఇన్ని సంవత్సరాలు ఉండిందని అతన్ని పట్టుకొని బాగా కొడతాడు. కొడుతూ ఉంటే అక్కడే ఒక విషయం తెలుస్తుంది, శశి కూడా ఇప్పుడు జైల్లోనే ఉందని. ఏంటి శశి ఎందుకు జైలుకి వెళ్ళిందని ఆలోచిస్తూ ఉంటే అసలు శశి ఎందుకు జైలుకి వెళ్ళిందో చూపిస్తారు మనకి. శశి రాఘవ సొంత నాన్ననే చంపి జైలుకి వెళ్ళాలని న్యూస్ పేపర్లో న్యూస్ రావడంతో ఇది చూసి శశి ఇలా చేసిండని చాలా బాధపడుతుంది. మా బావ రవి వల్లనే ఇదంతా జరిగిందని. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ బావ రవి శశిని పెళ్లి చేసుకోవాలని, శశిని అనుభవించాలని
చేయాలని ఒకరోజు రాత్రి వచ్చి శశితో మిస్బిహేవ్ చేస్తూ ఉంటే ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఫుల్ ఎమోషనల్ అయ్యి కోపంతో పక్కనే ఉన్న దేవుడి విగ్రహం బొమ్మ తీసుకొని రవిని పొడిచి చంపేస్తుంది. రవిని చంపినందుకు శశి కూడా జైలుకి వెళ్తుంది. శశి ఇప్పుడు జైల్లో ఉందని తెలుసుకుని రాఘవ జైల్లో ఉన్న శశిని కలవడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బయటేమో జోరున వర్షం పడుతుంది. శశి రావడానికి టైం అవుతుంది. రాఘవ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫైనలీ కొంతసేపటికి శశి అక్కడికి వచ్చిన తర్వాత రాఘవని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. రాఘవ, నాకు తెలుసు నువ్వు నా కోసం ఎప్పటికైనా మళ్ళీ తిరిగి వస్తావని. నువ్వు అలా చేయలేదని నాకు తెలుసు. మీ నాన్నని నువ్వెందుకు చంపుకుంటావు? నేను ఆ దుర్మార్గుని చంపేశాను. మనం ఇంకా ఎప్పటికీ కలవమేమో. నువ్వు లేకుండా నేను ఉండలేను రాఘవ అని ఏడుస్తూ ఉంటే రాఘవ రైట్ హ్యాండ్తో ప్రామిస్, నిన్ను వదిలి నేను ఎక్కడా పోను, నువ్వు లేకపోతే నేను కూడా ఊపిరి వదిలేయాల్సిందే అని అంటాడు. ఇద్దరు ఫుల్ ఎమోషనల్ అవుతారు. మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమ మరణం కూడా మనతోనే వాయిస్ ఓవర్తో మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి? నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.